గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము డైమెన్షనల్ ప్రాక్టీస్లో కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చేద్దామండి. ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ ఇయర్స్ నుంచి కలెక్ట్ చేసిన క్వశ్చన్స్ అండి. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మెథడ్ ఆఫ్ డైమెన్షనింగ్ అనేది అడిగాడు. అది ఏ క్వశ్చన్ ఎలా అడిగాడు, దానికి మనం రీడ్రా ఎలా చేయాలి, దాని మీద ఆ మెథడ్ ఎలా అప్లై చేయాలి అనేది ఇప్పుడు మన వీడియోలో మనం ప్రాక్టీస్ చేద్దామండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏమని అడిగాడంటే అండి, రీడ్రా ద ఫాలోయింగ్ ఫిగర్ to a suitable scale and dimension it as per the code SP46 1988. ఇది క్వశ్చన్ అడిగాడండి. ఇలా అడిగాడు. అడిగి ఈ డయాగ్రామ్ ఇచ్చాడండి. సో ఈ డయాగ్రామ్ బేస్ చేసుకొని మనం ఈ డయాగ్రామ్ రీడ్రా చేయాలి. వీడు అడిగిన మెథడ్లో మనం డైమెన్షనింగ్ చేయాలండి. ఇక్కడ క్వశ్చన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. రీడ్రా ద ఫాలోయింగ్ ఫిగర్. ఇక్కడ ఉన్న ఫిగర్ని చూసి గీయమంటున్నాడండి, రీడ్రా చేయమంటున్నాడు. టు ఏ సూటబుల్ స్కేల్. ఈ సూటబుల్ స్కేల్ అనేది క్లియర్గా అబ్జర్వ్ చేయాలండి. మనకి స్కేల్ ఫ్యాక్టర్ అంటే తెలుసు కదండి. ఇచ్చిన వాల్యూస్ని ఇచ్చినట్టుగా తీసుకున్నాం అనుకోండి, దాన్ని 1:1 స్కేల్ అంటామండి. ఒకవేళ ఇచ్చిన స్కేల్ని డబల్ చేసామనుకోండి 2:1 అంటామండి. ఒకవేళ ఇచ్చిన స్కేల్ని బై 2 చేసుకున్నాం అనుకోండి 1:2 అంటాం. ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కేల్స్ ఉంటాయండి. 1:1 ఉంటుంది, 1:2 ఉంటుంది, 2:1 ఉంటుందండి. ఈ 1:1 అనేది ఏంటంటే అండి, క్వశ్చన్లో ఏవైతే మెజర్మెంట్స్ ఇచ్చాడో బేస్డ్ ఆన్ దట్ మెజర్మెంట్స్ మనం ఫాలో అవుతే కనుక దాన్ని 1:1 అంటాం. 1:2 అంటే ఏంటంటే అండి, ఇచ్చిన వాల్యూస్ని బై 2 చేయాలండి. ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూని కూడా బై 2 చేయాలి. మ్యాక్సిమం వాల్యూ దగ్గర నుంచి మినిమం వాల్యూ వరకు ప్రతి వాల్యూని బై 2 చేసి డ్రా చేస్తే దాన్ని 1:2 అంటామండి. ఒకవేళ వాల్యూస్ అన్ని తక్కువ స్మాల్ వాల్యూస్ ఇచ్చాడు అనుకోండి, వాటిలన్నింటినీ డబల్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 60 ఇచ్చాడా, 120, 20 దగ్గర 40, 20 40, 20 40, పై 10 పై 20, R20 R40, ఇలా ప్రతి వాల్యూను డబల్ చేస్తే కనుక 2:1 అంటామండి. వీటిని స్కేల్స్ అంటాం. అయితే ఇక్కడ చూడండి, సూటబుల్ స్కేల్ అన్నాడండి. అంటే ఇచ్చిన మెజర్మెంట్స్ మీకు వీలైతే సేమ్ ఫాలో అవ్వండి, లేదా తగ్గించుకోండి, లేదా పెంచుకోండి. సూటబుల్ అనే వర్డ్ యూజ్ చేసినప్పుడు ఎలా అయినా చేసుకోవచ్చు. సేమ్ స్కేల్ ఫాలో అవ్వచ్చు, డిక్రీజింగ్, ఇంక్రీజింగ్. ఈ రెండు కూడా డిక్రీజింగ్, ఇంక్రీజింగ్ అంటామండి. ఇది సేమ్ స్కేల్ అండి, స్కేల్ ఫ్యాక్టర్. ఓకేనండి. అయితే సూటబుల్ స్కేల్ ఇక్కడ వరకు అయింది. అండ్ డైమెన్షన్ ఇట్ యాజ్ పర్ ద కోడ్ SP46 1988. ఈ SP46 1988 అంటే ఏంటంటే అండి, మనం డైమెన్షనల్ ప్రాక్టీస్ ఇంట్రడక్షన్లో ఒక 12 ప్రిన్సిపల్స్ నేర్చుకుంటామండి. కొన్ని రూల్స్ ఫాలో అవుతాం అనమాట. ఈ డైమెన్షన్ లైన్స్ ఓవర్లాప్ అవ్వకూడదని, ఎక్స్టెన్షన్ లైన్లు ఓవర్లాప్ అవ్వకూడదని, ఆబ్జెక్ట్ మీద ఇక్కడ చూడండి R30 R20 ఆబ్జెక్ట్ మీద డైమెన్షనింగ్ ఇచ్చాడండి, అలా ఇవ్వకూడదు. డూప్లికేట్ డైమెన్షనింగ్ ఇవ్వకూడదండి, ఇటువైపు ఇచ్చి మళ్ళీ ఇటువైపు కూడా ఇవ్వకూడదు. నెక్స్ట్ R20 చూడండి, ఆబ్జెక్ట్ మీదకి ఇచ్చాడు, దీన్ని బయటకి ఇవ్వాలి. ఇవన్నీ రూల్స్ ఉంటాయండి. ఆ రూల్స్ అన్నిటిని ఫాలో అవుతూ ఏదో ఒక మెథడ్లో చేయమంటున్నాడండి. ఏదో ఒక మెథడ్ అంటే మనం అలైన్ నేర్చుకుంటాము, యూనిడైరెక్షనల్ నేర్చుకుంటామండి. మనం అలైన్ డైమెన్షనింగ్ నేర్చుకున్నాము, యూనిడైరెక్షనల్ నేర్చుకున్నామండి. అలైన్లో 3 మెథడ్స్ ఉంటాయి, యూనిడైరెక్షనల్లో 3 మెథడ్స్ ఉంటాయి. ఇంకా యునిక్గా అంటే అలైన్డ్ యూనిడైరెక్షనల్ కాకుండా యునిక్గా ప్రోగ్రెసివ్ అని ఒక మెథడ్ ఉందండి. సో ఇలా అడిగినప్పుడు మనం ఏదో ఒక మెథడ్ అంటే సిస్టమ్ బేస్డ్ అలైన్డ్ కానీ యూనిడైరెక్షనల్ కానీ ఫాలో అవుతాము. మెథడ్ బేస్డ్ దీన్ని ఇలా చేసారనుకోండి, దీన్ని చైన్ డైమెన్షనింగ్ అంటామండి. ప్రతి డైమెన్షన్ లైన్ ప్యారలల్ గా ఉండేలా చేసామనుకోండి, ప్యారలల్ డైమెన్షనింగ్ అంటాం. సో ఏదో ఒక మెథడ్ ఫాలో అవ్వాలన్నమాట అండి. ఇక్కడ ఆల్రెడీ చైన్ లో అలైన్ డైమెన్షన్ ఫాలో అయ్యాడు కదా ఒక పక్కన. సో మనం కూడా ఇక్కడ ఆన్సర్ కి ఈ అలైన్ లో చైన్ డైమెన్షన్ ఫాలో అవుదామండి. సో ఫస్ట్ వి నీడ్ టు రీడ్రా ద గివెన్ క్వశ్చన్. ఫస్ట్ రీడ్రా చేద్దాం. ఎలా చేయాలనేది ఇప్పుడు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఫాలో అవ్వండి. ఇక్కడ చూడండి, మనకి ముందు ఎప్పుడు కూడా క్వశ్చన్ ఈ కార్నర్ నుంచి స్టార్ట్ చేస్తే బెటర్ అండి. ఈ కార్నర్ స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి కదా, ఇలా కర్వ్డ్ పోర్షన్ ఉన్న దగ్గర నుంచి స్టార్ట్ చేయడం కష్టంగా ఉంటుందండి. అందుకని ఈ కార్నర్ లో మనకి స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి మొదలు పెడదాం. ఇక్కడ చూడండి, ఈ కార్నర్ నుంచి మనకి ఈ హోల్ సెంటర్ వరకు కూడా 70 mm ఇచ్చాడండి. ఈ కార్నర్ నుంచి ఈ హోల్ సెంటర్ వరకు 50 mm ఇచ్చాడండి. ఫస్ట్ హారిజాంటల్ లైన్ డ్రా చేస్తున్నాను నేను. 70 mm లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ డ్రా చేస్తున్నాను. 0 నుంచి స్కేల్లో 7, ఇక్కడ చూడండి
ఇది 0 1 2 3 4 5 6 7 0 నుంచి 7 తీసుకుంటే 7 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 70 mm. అక్కడ మనకి ఇచ్చింది అదే కదండి 70 mm. అంటే మనకి డైమెన్షనింగ్ లో కానీ డ్రాయింగ్ లో కానీ యూనిట్ పక్కన న్యూమరికల్ డిజిట్ పక్కన యూనిట్ ఇవ్వడం, కానీ ఆ యూనిట్ ఏంటండి mm. కాబట్టి నేను 70 mm తీసుకున్నాను. 50 mm ఇచ్చాడు కదా, కరెక్ట్గా ఈ కార్నర్ నుంచి ఈ బ్లాక్ లైన్ ఈ లైన్ తో కోయిన్సైడ్ అయితే కనుక కరెక్ట్గా రైట్ యాంగిల్ వస్తుందండి. అలా పెట్టుకొని 50 mm డ్రా చేశాను. సో ఇక్కడ చూడండి మనకి ఈ లైన్ వచ్చింది, ఈ లైన్ వచ్చింది. ఇప్పుడు ఈ ఆర్క్ డ్రా చేయడానికి ఈ సర్కిల్ కి సెంటర్ లొకేట్ చేసుకుందామండి. ఇక్కడ చూడండి ఈ పాయింట్ నుంచి ఈ డైమెన్షన్ ఏదైతే ఉందో అది R30 అండి. ఇలా ఇచ్చాడు అనుకోండి, ఇలా వర్టికల్ గా హారిజాంటల్ గానీ ఇలా వర్టికల్ గాని కూడా R30 అండి. అంటే రేడియస్ 30 mm అనమాట అండి. సో ఫస్ట్ హారిజాంటల్ గా 30 mm పాయింట్ పెట్టుకుందామండి. 1 2 3 కరెక్ట్గా 30 దగ్గర ఒక పాయింట్ పెట్టానండి నేను. మరి వర్టికల్ గా కూడా 30 కదండి పెట్టాలి. సో ఈ లైన్కి ప్యారలల్ గా స్కేల్ ఇలా కదుపుకొని 1 2 3 ఇక్కడికండి. సో ఇక్కడ చూడండి మనకి సెంటర్ లైన్ డ్రా చేసేటప్పుడు లాంగ్ షార్ట్ డ్రా చేయాలండి. అందుకని ముందు లాంగ్ లైన్స్ పెట్టేసుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి చిన్నది షార్ట్ లైన్, మళ్ళీ లాంగ్, షార్ట్ లాంగ్, ఇక్కడ కూడా షార్ట్ లాంగ్ ఇలా డ్రా చేసుకుంటే అండి మనకి సెంటర్ పొజిషన్ వచ్చినట్టు అనమాట. ఇది సెంటర్ పొజిషన్, ఇది ఎక్స్ట్రీమ్ పొజిషన్. ఇక్కడ కూడా అలాగే చేద్దామండి. ఇక్కడ చూడండి 70 mm తర్వాత R20 ఇచ్చాడు కదా, అంటే వర్టికల్ గా 20 mm, ఇలా హారిజాంటల్ గా 20 mm అండి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రీమ్ పాయింట్ దగ్గర నుంచి ఒక 20కి పెట్టుకుంటున్నానండి నేను. ఇంకా 10 దగ్గర పెట్టాను కదా, 1 2 ఇది పాయింట్. అలా మళ్ళీ హారిజాంటల్ గా 1 2 ఈ పాయింట్ అండి. సో నేను ముందు ఏదైతే ఇంటర్సెక్షన్ ఉందో దాన్ని లాంగ్ షార్ట్ పెట్టేసి మిగతా అన్ని కూడా చిన్నగా వచ్చేలా పెట్టుకుంటున్నాను నేను. సెంటర్ పాయింట్ వచ్చిందండి. అంటే మనకి ఈ పొజిషన్ లొకేట్ చేసుకున్నాం. ఈ సర్కిల్ డ్రా చేసుకోవచ్చు, బేస్డ్ ఆన్ దట్ ఈ సర్కిల్ డ్రా చేయొచ్చు, అలాగే ఈ ఆర్క్ డ్రా చేయొచ్చు, అగైన్ ఈ ఆర్క్ కూడా డ్రా చేయొచ్చు అండి. చూడండి ఇక్కడ నుంచి ఈ డైమెన్షన్ ఎంత ఇచ్చాడండి, 60 mm ఇచ్చాడు. అంటే నేను ఆల్రెడీ ఇక్కడ పొజిషన్ పెట్టాను కదా, అక్కడ నుంచి 60 mm అండి. సో ఇలా హారిజాంటల్ లైన్ ఏదైతే ఉందో దాన్ని పెట్టుకొని 1 2 3 4 5 6 ఇక్కడికి వచ్చిందని కరెక్ట్గా హారిజాంటల్ లైన్ గీసుకున్నానండి. గీసిన తర్వాత ఇక్కడ నుంచి చూడండి 20 mm డౌన్ ఇచ్చాడు, మళ్ళీ హారిజాంటల్ గా లోపలికి ఇచ్చాడండి. ఇక్కడ మనకి ఈ స్లాట్ డెప్త్ ఇవ్వలేదండి. ఇవ్వనప్పుడు మనం ఇచ్చిన క్వశ్చన్ లో ఈ సెంటర్ చూడండి, ఈ సెంటర్ హోల్ కరెక్ట్ గా స్లాట్ డెప్త్ కరెక్ట్ గా కోయిన్సైడ్ అయింది కదా, స్కేల్ పెడితే చెక్ చేసుకోవచ్చండి, లేదా ఎజ్యూమ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి క్లియర్ గా ఉందండి ఈ డెప్త్ ఎంతైతే ఉందో ఈ హోల్ సెంటర్ కి ఇచ్చాడు. ఈ హోల్ సెంటర్ ఎక్కడికి వచ్చిందండి, 20 mm కదా, అంటే 20 mm డౌన్ తీసుకుని 20 mm డెప్త్ తీసుకుంటాం, మళ్ళీ 20 mm డౌన్ తీసుకొని 20 mm ఫార్వర్డ్ డైరెక్షన్ లో తీసుకుంటాం, మళ్ళీ 20 mm డౌన్ తీసుకుంటే కనుక మనం ఆర్క్ పొజిషన్ కి వచ్చేస్తామండి. ఓకేనా. సో ఫస్ట్ డ్రా చేద్దాం. 20 ఈ లైన్ వచ్చిందండి మనకి. ఇప్పుడు ఈ లైన్ వచ్చింది. ఇక్కడ నుంచి డెప్త్ తర్వాత మళ్ళీ ఇంకో 20 గ్యాప్ ఉంది కదండి, గ్యాప్ అలా ఉంచేసి అదే లైన్ లో ఇంకో 20 mm లైన్ డ్రా చేస్తున్నాను. చూడండి 1 2 వదిలేసి 4 నుంచి 6 వరకు డ్రా చేశాను. దీన్ని కనెక్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు లోపలికి ఏదైతే డ్రా చేయాలనుకుంటున్నామో 1 2 20 లోపలికి డ్రా చేశాను, మళ్ళీ 20 డౌన్, మళ్ళీ తీసుకెళ్ళి కరెక్ట్గా దీన్ని జాయిన్ చేసేస్తున్నాను. ఓకేనండి. ఇప్పుడు చూడండి మనకి క్లియర్ గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి ఇలా అవుట్లైన్ వచ్చింది, ఇక్కడ నుంచి ఇలా అవుట్లైన్ వచ్చింది. ఈ సర్కిల్స్ ని ఆర్క్ డ్రా చేస్తే డయాగ్రామ్ ఫినిష్ చేసినట్టే. అప్పుడు డైమెన్షన్ అనేది చేస్తామండి మనం. ఇప్పుడు ఆర్కులు ఎలా డ్రా చేయాలి అనేది చూపిస్తాను చూడండి. ఈ సర్క్యులర్ తీసుకొని పెన్సిల్ సెట్ చేసేసుకోండి. ఈ పెన్సిల్ నీడిలు సర్క్యులర్ నీడిల్ ఇలా మనం చేయి పెట్టామనుకోండి ప్యారలల్ గా ఉండాలి, అప్ అండ్ డౌన్స్ ఉండకూడదు. అప్ అండ్ డౌన్స్ ఉంటే కనుక మనకు ఆర్క్ సరిగ్గా రాదు. ఇక్కడ నేను ఆల్రెడీ మెజర్మెంట్ పెట్టాను కదా, సో ఒక 30 అనేది కరెక్ట్ గా సెట్ చేసుకున్నాను కాబట్టి ఈ 30ని ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టుకున్నానండి. పెట్టుకొని ఆర్క్ అలా డ్రా చేశాను. ఇలా చూడండి
ఇక్కడ నేను ఆర్క్ డ్రా చేస్తున్నాను కదా, చెయ్యి అడ్డం వస్తుంది కదా, ఇటువైపు నేను చెప్తాను చూడండి. ఇగోండి ఇలా పెట్టి ఇక్కడ 30 రేడియస్ తో నేను పెట్టాను కదా, షార్ప్ నీడిల్ ఏమో మిడిల్ లోకి పెట్టానండి. ఈ పెన్సిల్ ఏదైతే ఉందో అది అటువైపు వచ్చేలా పెట్టాను. ఇక్కడ పెట్టి ఇలా తీసుకుంటే కనుక మనకు ఆర్క్ వస్తుంది. చూడండి వచ్చిందా, వచ్చింది. తర్వాత ఇదే సెంటర్ తో మనకు సర్కిల్ కావాలండి, కానీ ముందు ఇక్కడ ఆర్క్ ఫినిష్ చేద్దాం అనుకుంటున్నాను. ఇటువైపు ఆర్క్ క్లియర్ గా కనబడుతుంది చూడండి మీకు. ఇలా సెంటర్ లో పెట్టానా, ఈ ఎల్ షేప్ ఏదైతే ఉందో మనం క్రియేట్ చేసుకున్న సెంటర్ లో పెడుతున్నాను. సెంటర్ లో పెట్టిన తర్వాత కరెక్ట్ గా 20 mm మనం ఆల్రెడీ పెట్టుకున్నాం కదా పాయింట్స్, అక్కడ పెట్టానండి. పెట్టిన తర్వాత నీట్ గా ఇలా స్లోగా వచ్చిందండి ఆర్క్, అలా డ్రా చేయాలి. ఇప్పుడు ఇక్కడ 20 రేడియస్ తో ఆర్క్ కొట్టాం కదా, ఈ సర్కిల్ కూడా మనకి 20 రేడియస్ ఇచ్చాడు కదండి. ఇది కదపకుండా మనం ఏదైతే ఇక్కడ ఆర్క్ కొట్టామో అది కదపకుండా చక్కగా ఇక్కడ పెట్టేసుకోనండి. ఈ సెంటర్ లోని మనం సర్కిల్ డ్రా చేసేయచ్చు. సర్కిల్ వచ్చిందండి. ఇప్పుడు ఇక్కడ సర్కిల్ ఏమి ఇచ్చాడండి మనకి, పై 10 ఇచ్చాడండి. పై 10 అనేది చాలా చిన్నదండి, రో సర్కిల్ తో గీస్తే మీకు బాగా వస్తుంది. నేనైతే కనుక కంపాస్ యూజ్ చేస్తాను. 10 డయామీటర్ అంటే రేడియస్ అని తీసుకోండి 5, 0 to 1 10 కదండి. అక్కడ మధ్యలో రీడింగ్ ఉంది చూడండి, మధ్యలో చూడండి ఈ 5 ఉంది కదా, ఈ 5 వరకు తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకొని ఈ సెంటర్ ఉంది కదండి, ఈ సెంటర్ని పట్టుకొని ఇది కొంచెం కంపాస్తో చేసేటప్పుడు అప్ అండ్ డౌన్స్ వస్తే జాగ్రత్తగా తిప్పాలండి, ఎందుకంటే లిఫ్ట్ అయిపోద్దండి పెన్సిల్. బాగా తక్కువ రేడియస్ కదా. రో సర్కిల్ అయితే మీకు ఏ ప్రాబ్లం లేకుండా వచ్చేస్తుంది. ఇదిగోండి మీకు సర్కిల్ వచ్చిందండి. ఇది మీరు రో సర్కిల్ యూజ్ చేస్తే మాత్రం ఈజీగానే అవుతుంది. కంపాస్ అయితే కొంచెం జాగ్రత్తగా దాంతో రొటేట్ చేస్తూ తిప్పాలండి. ఇది మన రీడ్రా చేసిన స్కెచ్ అండి. అంటే క్వశ్చన్లో ఏదైతే డయాగ్రామ్ ఇచ్చాడో దాన్ని ఓన్లీ రీడ్రా చేసాం, ఇలా చేసాం. ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ నేను ఏమి డైమెన్షనింగ్ చేయట్లేదండి. వాల్యూస్ ఇవి అయినా ఇక్కడ ఎలా ఇచ్చాడండి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ కొంచెం అలా చుట్టూ ఇచ్చాడండి. మనం డైమెన్షనింగ్ ప్రాక్టీస్ నేర్చుకునేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద కేసెస్ డౌన్వర్డ్ డైరెక్షన్ రైట్ హ్యాండ్ సైడ్ చేస్తామండి. కుదరని పక్షంలో పైన ఈ పక్కన కూడా చేస్తాం. ఇప్పుడు ఈ డయాగ్రామ్ కి బాటమ్ కుదురుతుంది, రైట్ హ్యాండ్ సైడ్ కుదురుతుందండి. ఇటుపక్క ఏమో ఈ రేడియస్ ని ఈ డయామీటర్ ఇవ్వచ్చు, ఇటుపక్క ఏమో ఈ రేడియస్ ఈ డయామీటర్ ఇవ్వచ్చు. కాబట్టి ఈ డైరెక్షన్ డైమెన్షన్ చేయనండి. ఓకేనండి. రెండోది ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ అలైన్ చైన్ ఫాలో అయ్యాడు కాబట్టి నేను కూడా మొత్తం అలైన్ చైనే ఫాలో అవుదాం అనుకుంటున్నానండి. అలా ఫాలో అవ్వాలంటే ఎలా డైమెన్షనింగ్ ఇవ్వాలనేది నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు చైన్ డైమెన్షన్ అంటే ఏంటండి, ఈ ఎడ్జ్ ఉంది కదా, కరెక్ట్గా ఈ ఎడ్జ్ దగ్గర నుంచి నేను ఒక ఎక్స్టెన్షన్ లైన్ లాగాను. ఎక్కడికి, ఈ ఆబ్జెక్ట్ నుంచి మనకి 10 mm or 8 mm గ్యాప్ ఉండాలి కదా, నేను లైట్గా ఒక ఎక్స్టెన్షన్ లైన్ తీసుకున్నానండి. ఓకేనండి. ఇక్కడ నుంచి నేను ఏం చేస్తున్నాను అంటే ఈ హోల్ సెంటర్ ఉంది కదా, ఈ సెంటర్ నుంచి కొంచెం ఇలా కిందకి లాగాను. ఓకేనా. ఇక్కడ నుంచి మళ్ళీ ఈ హోల్ సెంటర్ ఉంది కదా, ఈ లైన్, ఈ మూడింటికి మాత్రమే ఇస్తున్నానండి. గ్యాప్ చూడండి, నేను కరెక్ట్గా మెజర్ చేసి పెడుతున్నాను. మామూలుగా అయితే యాజ్ గా పెట్టేయచ్చు, మీకు అర్థం అవడం కోసం మెజర్ చేస్తున్నాను. చైన్ అన్నాను కాబట్టి డైమెన్షన్ లైన్ ఒకేసారి హార్జెంట్ గా గీసానండి. గీసి ఈ పాయింట్ నుంచి యారో ఈ హారిజాంటల్ ఎక్కువ తీసుకోండి, వర్టికల్ తక్కువ తీసుకోండి, అప్పుడు నీట్గా వస్తుందండి. కొంతమంది వర్టికల్ ఎక్కువ తీసుకుంటారు, అలాంటప్పుడు బండ కంటే బాగా హార్డ్గా కనిపిస్తాయండి. దాన్ని బేస్ చేసుకుని తీసుకుంటే మీకు యారోస్ కూడా చాలా నీట్గా వస్తాయి. ఫస్ట్ ఇచ్చానండి. తర్వాత సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఇచ్చాడండి మనకి గ్యాప్, మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడికి 70 ఇచ్చాడండి. అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత, రేడియస్ 30 కదా, సో ఇక్కడ 30 mm పెట్టుకున్నాను. ఇప్పుడు 70లో 30 తీసేస్తే ఎంత ఉంటుందండి, 40 కదా, సో ఈ గ్యాప్ లో 40 mm పెట్టాను. హారిజాంటల్ గా డైమెన్షన్ అయిపోయిందండి. వర్టికల్ గా ఇచ్చేటప్పుడు ఏం చేద్దామంటే ఈ కార్నర్ నుంచి మొదలు పెడదాం, ఎందుకంటే ఇటువైపు కర్వ్ ఉంది కదా, అందుకని. చైన్ అనుకున్నాను కాబట్టి నేను అనుకున్న ఇక్కడ నుంచి ఈ స్లాట్కి ఎత్తున్నాను. ఇక్కడ మరి వెర్టికల్ గా కూడా హోల్ లొకేషన్ చూపించాలి, మళ్ళీ ఇటువైపు చూపించడం కష్టం కదండి, అందుకని నేను ఆ డైరెక్షన్ లోకి లాగేస్తున్నాను దీన్ని కూడా. తర్వాత ఈ చివరికి, తర్వాత ఈ చిన్న హోల్ ఉంది కదండి, ఇక్కడ వరకు అంతే అయిపోయింది. సో మళ్ళీ నేను 10 mm కరెక్ట్ గా చూపించడం కోసం మీకు మెజర్మెంట్స్ అయ్యి పెడుతున్నాను. ఓన్లీ ఇక్కడికి పెట్టాలి 10 mm అంటే. చైన్ కాబట్టి డైమెన్షన్ లైన్ అంతా ఒకసారి లాగేసాను. లాగి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి యారో ఒక వాల్యూ చూపించాను.
ఇక్కడ కూడా కిందన ఒక వాల్యూ చూపిస్తున్నాను. ఇది చూడండి చిన్నగా వచ్చాయి కదా, అయితే కావాలంటే యారోస్ పెట్టేసుకోవచ్చు, లేదంటే రివర్స్ యారోస్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి, మన ఇష్టం అది. దీనికి యారోస్ పెడితే దీనికి పెట్టక్కర్లేదు, ఇది పెద్దగా అనిపిస్తుంది కాబట్టి దీనికి పెడుతున్నాను నేను, యువతల దానికి పెట్టినాను. ఇవి రివర్స్ యారోస్ అవుతాయి అనమాట. ఇప్పుడు అలైన్ లోనే కదా చైన్, అప్పుడు ఏమవుతుంది, నేను వాల్యూ సెట్ వేయాలండి, ఇటు తిప్పి వేయాలి. ఇటు తిప్పి వేయాలంటే అండి 20, ఇది మొత్తం 20 కదా, కరెక్ట్ గా హోల్ సెంటర్ మధ్యలోకి వచ్చిందండి, అందుకని ఇది 10, ఇది 10, ఇది 20. సో వర్టికల్ గా మనం చైన్ డైమెన్షనింగ్ ఇచ్చేసాం. ఇంకేం మిగిలిపోయినాయండి మనకి, ఈ ఆర్కు, ఈ ఆర్కు, ఈ సర్కిల్, ఈ సర్కిల్. ముందు పైన ఉన్న ఆర్క్ ఇస్తాను. ఇప్పుడు చూడండి, ఆర్క్ అనేది 1/4 కదా, ఎప్పుడు కూడా ఇలా వర్టికల్ గానీ ఇలా హారిజాంటల్ గానీ ఇవ్వకూడదండి. ఆర్క్ ఎప్పుడు ఇలా మధ్యలోకి వచ్చేలాగా కర్వ్డ్ పోర్షన్ దగ్గర ఇవ్వాలి. సో ఇక్కడ నుంచి ఇలా తీసి బయట వరకు తీసుకొచ్చాను చూడండి. తీసుకొచ్చి చాలా మంది సర్కిల్ దగ్గర యారో చూపిస్తారండి, తప్పది. ఇక్కడ చూపించాలండి, ఆర్క్ డైమెన్షన్ అన్నప్పుడు ఆర్క్కే యారో చూపించాలి. మనం దేని డైమెన్షన్ ఇస్తున్నామో దానికే యారో హెడ్ చూపించాలి. ఇలా చూపించాక ఈ లీడర్ లైన్ ఇలా హార్జెంట్ గా తీసుకుని R30 ఇది అయిపోయింది. ఇప్పుడు మరి సర్కిల్ కూడా చూపించాలి కదా, ఇది ఇలా కిందకైనా చూపించవచ్చు, పైకైనా చూపించవచ్చు అండి. కిందకి అనుకోండి, చూడండి కరెక్ట్ గా సెంటర్ నుంచి పాస్ అయ్యే దగ్గర నుంచి తీసుకొచ్చి ఈ ఎడ్జ్ లో ఒక యారో, ఈ ఎడ్జ్ లో ఒక యారో చూపిస్తామండి. అక్కడ మనకి రేడియస్ ఇచ్చాడండి, కానీ నేను ఏం చూపిస్తున్నానండి, ఇక్కడ డయామీటర్ చూపిస్తున్నాను. ఎందుకంటే సర్కిల్ కి ఎప్పుడు కూడా మనం రేడియస్ చూపించమండి, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ డయామీటరే చూపిస్తాం. ఇక్కడ ఈ పోర్షన్ అయిపోయింది. ఇటువైపు చూడండి, కరెక్ట్ గా ఈ సెంటర్ నుంచి ఇలా తీసుకొచ్చి ముందు ఆర్కే చూపిస్తున్నానండి, R20. ఈ సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ సర్కంఫరెన్స్ కాబట్టి ఆర్క్ ఇటు చూపించాను కాబట్టి దీన్ని కొంచెం పైకి చూపించవచ్చండి, సెంటర్ కనెక్ట్ అవ్వాలి అంతే. ఈ యారోస్ కావాలంటే బయట కూడా పెట్టుకోవచ్చు, నేను లోపలికి చిన్నగా పెడతాను. హారిజాంటల్ లైన్ పై ఎంత అండి, ఇది 10. దీన్ని అలైన్, ALIGNED, అలైన్ చైన్ డైమెన్షనింగ్ అంటామండి. ఇలా చేస్తే మీకు 5కి 5 మార్క్స్ యాజ్ ఇట్ ఈస్ గా పడిపోతాయండి. యారోస్ కానీ పై ఆర్ ఇవి చూపించే విధానం కానీ లీడర్ లైన్స్ ప్రొజెక్ట్ చేసే విధానం కానీ ఏమీ మారకుండా యాజ్ ఇట్ ఈస్ గా చేయగలిగితే కనుక మీకు డ్యామ్ షూర్ 5 మార్క్స్ వస్తాయండి. థ్యాంక్ యూ ఆల్.